కరెంటు గురించి నేను చెప్తే శాసనసభలో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినారు, ఇట్లా జరిగితే అద్భుతాలని చెప్పి మాట్లాడినారు. మళ్ళీ మరుసటి సమావేశంలో వారిని నేనే నిలదీసి అడగడం జరిగింది. ఇప్పుడు అద్భుతమా, దీన్ని ఏమంటారని చెప్పి నేనే వారిని ఎదురు ప్రశ్నించడం జరిగింది. అన్ని అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. వాళ్ళు చేయలేదు కాబట్టి, వాళ్ళ హయాంలో చేయలేకపోయినారు కాబట్టి ఈరోజు మనం ఏం చెప్పినా వాళ్ళు మాలాగానే వీళ్ళు అనుకొని మనల్ని మొదట్లో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పసమాలినటువంటి పనికి మాలినటువంటి విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు యావత్ దేశం ప్రశంసిస్తూ ఉంది, ప్రపంచం ప్రశంసిస్తూ ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మనం పెట్టుకున్నాం కేవలం పేదల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడానికి, ఆత్మగౌరవంతో పేదలు బతకడానికి ఆ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. దాన్ని కూడా చాలామంది చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. పాలసీ కూడా ఫైనల్ కాబోతా ఉంది. బ్రహ్మాండంగా శరవేగంగా 2,60,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు నిర్మాణం చేసి అందియబోతా ఉన్నామని ఈ సందర్భంగా నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మనం పెట్టుకున్నాం. సంక్షేమ రంగంలో టాప్లో ఉన్నాం, బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. ఇరిగేషన్ గురించి చేసుకున్నాం. వర్తమానంలో రాబోయే 3-4 సంవత్సరాలలో ఈ రంగాల మీద పెట్టే పెట్టుబడి 2-2.5 లక్షల కోట్లు. ఇరిగేషన్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, పవర్ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, వీటి మీద మనం పెట్టే ఖర్చు. తెలంగాణ ఆర్థిక ప్రగతి బ్రహ్మాండంగా ఉంది. 15-16 సంవత్సరంలో మన వృద్ధి రేటు 15% ఉంది. భారతదేశంలో ఉండే అతి కొద్ది రాష్ట్రాలలో మనం కూడా ఒకలం సర్ప్లస్ స్టేట్గా ఉన్నాం, బ్రహ్మాండమైన రాష్ట్రంగా మనం ఉన్నాం. 2019-20 నాటికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లకు పోయినా ఆశ్చర్యం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి పెట్టుబడులు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, మిషన్ భగీరథ మీద, మిషన్ కాకతీయ మీద, రోడ్ల పనుల మీద ఒకసారి అయిపోయిన తర్వాత అంత పెద్ద బడ్జెట్ మనం ఏం చేయబోతాం? అది మన భవిష్యత్తు ఆలోచించాలి. మనకు ఒక విజన్ ఉండాలి. అంటే నేను ఇప్పటి వరకు ఇరిగేషను, డ్రింకింగ్ వాటరు, రోడ్సు, విద్యుత్తు తదితర తక్షణ అవసరాల మీద నేను కేంద్రీకృతం చేయడం జరిగింది. ఇలా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. గోదావరి నది మీద, తెలంగాణలో ఉండే ఇతర ఉపనదుల మీద అద్భుతమైన చెక్ డ్యాములు నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. దాదాపు 350 టీఎంసీల సామర్థ్యం ఉండే రిజర్వాయర్లు నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. ఈ జలరాశి, ఈ జలవనరులంతా మనం చేసుకున్న తర్వాత ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో తెలంగాణ మత్స్యకారులు కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే విధంగా, మత్స్యకారులను ఆదుకునే విధంగా ఆ పరిశ్రమ వైపు మనం దృష్టి సారించబోతాం. అంటే తెలంగాణలో పేదరికాన్ని తరిమి కొట్టడానికి ఒక్కసారి నీటిపారుదల రంగంలో, ఈ మౌలిక వసతుల మీద, తాగునీటి రంగంలో మన పెట్టుబడులు అయిపోతే ఆ తదనంతరం పేదరికాన్ని అడ్రస్ చేసే విధంగా, పేదరికాన్ని తరిమి కొట్టే విధంగా, పేద వర్గాలను పైకి తెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే కొద్ది రోజులలో బీసీ వర్గాలలో ఉన్నటువంటి వృత్తి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఎజెండా నేను ముందరేసుకోబోతా ఉన్నాను. చేనేత కార్మికుల బాధలున్నాయి, మత్స్య కార్మికుల బాధలున్నాయి, యాదవ సోదరుల బాధలున్నాయి, గీత కార్మికుల బాధలున్నాయి. రకరకాల వృత్తి పని వాళ్ళు వృత్తి కోల్పోయినారు. ఈరోజు కంసాలి వాళ్ళ వృత్తి పోయింది. వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించే బాధ్యత ప్రభుత్వంగా మన మీద ఉంది. ఈరోజు కుమ్మరి వాళ్ళ వృత్తి పోయింది, వాళ్లకు దారి చూపించే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వృత్తి పని వాళ్ళ ఎజెండా, బీసీ వర్గాలకు సంబంధించిన ఎజెండా త్వరలోనే నేను టేకప్ చేయబోతా ఉన్నా. ఆ వర్గాల వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళతోనే చర్చ చేసి వాటన్నిటిని కూడా అడ్రస్ చేసే విధంగా ముందుకు పోతుంది ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అన్ని వర్గాల ప్రజలు, తెలంగాణలో ఉండే అన్ని మతాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు అందరూ కూడా బాగుపడ్డప్పుడే అదే బంగారు తెలంగాణ తప్ప కొందరు మాత్రమే బాగుపడి కొందరు పేదరికంలో ఉంటే అది బంగారు తెలంగాణ కాదని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. అన్ని వర్గాల ప్రజలను మనం గౌరవిస్తూ ఉన్నాం. గతంలో లేని సాంప్రదాయాలు నెలకొల్పుతా ఉన్నాం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులను చూడకుండా ఏ పండగ వచ్చినా మొత్తం రాష్ట్రమంతా కూడా సంరంభంగా జరుపుతా ఉన్నాం. బోనాలు ఎట్లా జరుపుతున్నామో, దసరా ఎట్లా జరుపుతున్నామో, రంజాన్ పండుగను కూడా అట్లే జరుపుతా ఉన్నాం. క్రిస్మస్ పండుగను కూడా అట్లే జరుపుతా ఉన్నాం. ఇదంతా కూడా గతంలో చరిత్రలో ఎప్పుడు లేదు. గంగా, జమున, తైజీబ్తో ఉండేటువంటి తెలంగాణ రక్తంలో ఉండేటువంటి సంస్కారం మనం ఈరోజు అమలు చేసి చూపిస్తూ ఉన్నాం. ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపడతా ఉన్నారు.
ముస్లిం సోదరులకు నేను ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తే కశ్మీర్లో కూడా ఇటువంటి విందు ఏర్పాటు కాదని చెప్పి నాకు కశ్మీర్లో ఉన్నటువంటి నాయకులు చెప్పినారు. మా దగ్గర ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఇట్లా జరగదని నాకు అనేక మంది నాయకులు చెప్పినారు. క్రైస్తవ సోదరుల పండుగను ఘనంగా నిర్వహిస్తే తెలంగాణలో ఉండే బిషప్లు కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, వేణోళ్ళ కొనియాడినారు. విశేషంగా గొప్ప కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మనకు దీవెన కూడా ఇచ్చినారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు కూడా వాళ్ళని కూడా గౌరవించి అద్భుతంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం ఈరోజు ముందుకు పురోగమిస్తూ ఉంది. ఇదే పద్ధతిని కొనసాగిస్తూ, ఇదే సాంప్రదాయాలు కొనసాగిస్తూ యావత్తు తెలంగాణ ప్రజానీకం చిరునవ్వుతో బతికే విధంగా, 1 కోటి ఎకరాల సాగుతోని అలరారే విధంగా అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్నాం. మంచి పారిశ్రామిక విధానాన్ని తెచ్చినాం. టీఎస్ ఐపాస్ అనే విధానాన్ని తెచ్చినాం. బ్రహ్మాండంగా సుమారు 1700 పరిశ్రమలకు ఇప్పటివరకు అనుమతులు ఇచ్చినాం. 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా మనం ఆకర్షణ చేయగలిగినాం. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించుకోగలిగినాం. ఇంకా కూడా వరదలాగా తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా వేగవంతం చేస్తున్నామని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఐటీ రంగంలో అనతి కాలంలోనే మనం నంబర్ 1 స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు కూడా సమీప భవిష్యత్తులో ఉన్నాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. 2015-16 సంవత్సరంలో 68,000 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులతోని ఇండియాలో నంబర్ 1 స్థానాన్ని తెలంగాణ అందుకున్నదని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇట్లా ఇండస్ట్రీ పాలసీ కావచ్చు, ఇరిగేషన్ పాలసీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ పాలసీ కావచ్చు, పేదల సంక్షేమ ఎజెండా కావచ్చు, అన్నిటినీ కూడా సమాంతరంగా పనిచేస్తూ భారతదేశం బేస్ అనిపించుకునే విధంగా, ఏమైనా మీరు ఇంత కొత్త రాష్ట్రం ఎట్లా ముందుకు పోతుందో అనిపించుకునే విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. మిషన్ భగీరథ బీహార్ కాపీ కొడతా ఉంది, ఉత్తరప్రదేశ్ కాపీ కొడతా ఉంది, వెస్ట్ బెంగాల్ కాపీ కొడతా ఉంది. భారతదేశంలో ఉండే నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు కూడా రాసినారు. అన్ని రాష్ట్రాలు ఈ పథకం టేకప్ చేయాలని చెప్పి అందరికీ కూడా తెలియజేసినారు. మిషన్ కాకతీయ కూడా అన్ని రాష్ట్రాలు టేకప్ చేయాలని చెప్పి ఉమాభారతి గారు కేంద్ర మంత్రి గారు అన్ని రాష్ట్రాలకు తెలియజేసినారు. ఈ విధంగా అనతి కాలంలోనే, రాష్ట్రం ఆవిర్భవించిన అనతి కాలంలోనే నిలదొక్కుని నిలబడి బ్రహ్మాండంగా దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ప్రజల యొక్క మన్నన, దీవెన పొందుతూ ముందుకు మనం సాగుతూ ఉన్నాం. ఇదే ధృతితోని, మరింత ఉధృతితోని మనం ముందుకు సాగాలి. ప్రజలు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి వాళ్ళ ఆశలు నెరవేర్చాలి. ఆ దిశగా ఈరోజు మనం చేసే చర్చలు ఫలవంతం కావాలని చెప్పి కోరుకుంటూ, మీరందరూ కూడా తీర్మానంలో పాల్గొవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎవ్వరు ఏ రకమైనటువంటి సూచన చేయదలుచుకున్నా మీరు ఖమ్మం జిల్లా అధ్యక్షులు బేగ్ గారికి అందజేయాలి. ఆ సూచనలన్నీ తీసుకోబడతాయి. ఈరోజు కార్యక్రమానికి వచ్చే ముందు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు నేను శంకుస్థాపన చేసి వచ్చాను. మిగతా జిల్లా నాయకులకు, మంత్రులకు కూడా నా మనవి, ఈ మే నెలలోనే ఎక్కడికక్కడ అన్ని జిల్లా కార్యాలయాలకు కూడా మీరు శంకుస్థాపనలు చేయాలి. జిల్లా కార్యాలయాలు వెంటనే నిర్మాణం కావాలని కూడా నేను మనవి చేస్తూ, మీరందరూ కూడా చర్చలలో భాగస్వాములు కావాలి. వాలంటీర్స్ దయచేసి సైలెంట్గా సభ ఉండేటట్టు చూడాలని చెప్పి మరొకసారి కోరుతూ, మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. వినబడతలేదు. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. జై తెలంగాణ.